మాతృశ్రీ జీవిత మహోదధిలో తరంగాలు. అధ్యాయం 11. శబ్దమంజరి. పోలీసులిద్దరినీ పునరుజ్జీవితులైన తాతను ఒక దిక్కుగా పంపి అమ్మ ఆస్పత్రి పక్కగా వెళ్తుండగా కాంపౌండర్ కృష్ణమాచారి కనపడి, అమ్మాయి ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు. లోగడ అమ్మమ్మకు జబ్బు చేసినప్పుడు వైద్యం చేసిన డాక్టర్ గారి వద్ద ఆయన పనిచేశారు. అందువల్ల అమ్మను ఎరిగి ఉన్నారు. మా డాక్టర్ గారింట్లో నిన్ను గురించి ఏమిటో వింతగా చెప్పుకుంటున్నారమ్మా. ఇప్పుడు ఎందుకో ఆ మాటలు గుర్తువచ్చి నిన్ను చూడాలనుకున్నాను. అనుకోగానే నీవు కనపడ్డావు. విప్పారిత నయనాలతో అమ్మను చూస్తూ చెప్పారు కృష్ణమాచారి. ప్రొద్దున్నే ఆసుపత్రికి వెళ్తున్నారేమిటి అడిగిందమ్మ. మీ అమ్మగారి కేసు లాంటి కేసు వచ్చింది. రాత్రి ఆ కేసు చేస్తున్నంతసేపు నీవే గుర్తుకొచ్చావు. డాక్టర్ గారింట్లో నిన్ను గురించి విన్నప్పటి నుండి నాలో కలిగిన భావాలన్నీ కలిసి రాత్రి నిన్ను ధ్యానింపచేశాయి. ధ్యానమే కాకుండా దర్శనం కూడా అయింది. అవును నాయనా, ధ్యాసే ధ్యానం. నాకు ఆధ్యాత్మిక చింతన అంటే చాలా ఇష్టమమ్మా. కానీ ఉదరపోషణ నిమిత్తం చేసే ఈ ఉద్యోగం వలన సాధనకు ఏ విధమైన అవకాశము లేకుండా పోయింది అని వాపోయే కృష్ణమాచారితో అమ్మ అన్నది. ఆ యోగ్యత కలిగినప్పుడు మీరు చేసే సాధన చతుష్టయ సంపత్తి వలన కలిగే ఫలితమే మన ఈ సంభాషణ. అమ్మా, నన్ను కరుణించావమ్మా అని ఆ వీధిలోనే అమ్మ పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి ఇంటికి వెళ్ళి శూల నొప్పి వచ్చి అమ్మా అంటూ అంతిమ శ్వాస వదిలాడతను. అమ్మ ఇంటికి వచ్చి సరాసరి లోపలికి వెళ్ళింది. అప్పుడే ఇంటిలోని వారు నిద్రలేస్తూ ఉన్నారు. పని మనిషి వాకిలి చిమ్ముతూ ఉన్నది. ఎక్కడి నుండి అమ్మాయి వస్తున్నావు? పని మనిషి అడిగింది. సమాధానం చెప్పకుండా అమ్మ లోపలకు వెళ్తుండగా చిదంబరరావు గారు లేచి మేడ దిగి వస్తూ, ఎక్కడున్నావమ్మా? నిన్న సాయంకాలం నుంచి కనపడలేదు. ఐలూరు కృష్ణమూర్తితో ఆడుకుంటూ నిద్ర వస్తే వారింట్లోనే పడుకున్నా. రాత్రి అన్నం తిన్నావా? ఆకలి వేయలేదు. రోజూ ఆకలిగా లేదని, ఆకలి వేయడం లేదని అంటావు. ఆకలి వేయడం లేదా? ఆకలి అని అనుకోవడం లేదా? అమ్మ ఒక్క క్షణం ఆగి చిదంబరరావు గారి ముఖంలోకి చూచి జవాబేమీ ఇవ్వకుండానే సరాసరి వంటింట్లోకి వెళ్ళి అంట్లు సరిచేసుకుంటున్న వంట మనిషిని చూచి, రాఘవమ్మ గారు, మీకు పనికిరాని అన్నం ఉంటే కాస్త పెడతారు? పెడతానమ్మా అంటూ గిన్నెలు సవరించుకుంటూ, నే పెట్టేదేమున్నది, తీసుకో, గిన్నెలో ఉన్నది. ఒక బాదం ఆకు తీసుకువచ్చి గిన్నెలో అన్నం పెట్టుకుని అమ్మ దొడ్లోకి వెళ్ళింది. రోజు ఒక వరాహానికి అన్నం పెట్టడం అమ్మ అలవాటు. ఆ రోజు ఆ వరాహం అక్కడ లేదు. ఎక్కడికి వెళ్ళిందా అని ఆలోచిస్తూ ఉండగా అది వచ్చింది. అమ్మకు క్రిందటి 2 రోజులు అంకదాసు మస్తానులతో గడిచిపోయాయి. అందువల్ల ఆ వరాహానికి అన్నం పెట్టలేదు. కనీసం కనిపించలేదు. ఆ దిగులు, దైన్యము, ఆర్తి ఆ కళ్ళల్లో స్పష్టంగా చూచిన అమ్మ వరాహాన్ని దగ్గరకు పిలిచింది. గబగబా అమ్మ పాదాల వద్దకు వచ్చి ముట్టె పాదాల మీద ఆనించి ఆఘ్రాణించి కన్నులు పైకెత్తి అమ్మ ముఖం పంక చూచింది. కన్నులు జలజలా స్రవించాయి. జాలిగా, ప్రేమగా, లాలనగా అమ్మ వరాహం వీపు నిమిరి విస్తరి ముందుకు లాగి దగ్గర కూర్చొని అన్నం కలిపి పెట్టింది. ఆకలితో దహించుకుపోతున్న దానిలా వరాహం గబగబా అన్నం తినడం ప్రారంభించింది. అంతలో ఎక్కడి నుంచో పిల్లలన్నీ వచ్చి తల్లి పొదుగులో దూరాయి. కొన్ని పాలు తాగుతూ ఉన్నాయి. కొన్ని వాటిలో అవి ఆడుకుంటున్నాయి. ఒకటి ఎగిరి అమ్మ ఒడిలో కూర్చున్నది. అంతలో చిదంబరరావు గారు అటు వచ్చి అమ్మను చూచి పరమాశ్చర్యంతో కేకవేసి, ఏమిటి, పందులతో ఆడుకుంటున్నావా? నిన్ను కూడా పందిపిల్ల అంటారు. అంటే తప్పేముంది తాతగారు? మనం వంటింట్లో ఉంటాము, అవి పాకిదొడ్లో ఉంటాయి. మనకు వంటిల్లెంతో వాటికి పాకిదొడ్డి అంతే అంటూ అమ్మ లోపలికి వెళ్ళింది. మన్నవ నుంచి సీతాపతి తాతగారు రైలు దిగి అప్పుడే వచ్చారు. అమ్మను చూచి చేతులు చాచారు. అమ్మ తాతగారి చేతుల్లో వాలిపోయింది. తాతగారు అమ్మని ఎత్తుకుని, అమ్మా, మన్నవ పోదాం, వస్తావా? మన్నవలో ఎవరున్నారు? మనమే ఉందామమ్మా, ఎవరెందుకు? అన్నం ఎవరు వండి పెడతారు అడిగిందమ్మ. ఎవరెందుకమ్మా, మనమే వండుకుందాం.
తాతమ్మ రాదా? తాతమ్మ అంటే మరిడమ్మగారు, సీతాపతి తాతగారి మేనత్త. రంగమ్మ అమ్మమ్మ గారి సంవత్సరీకాలకు నిజామాబాద్ నుండి వచ్చింది. నీకెందుకమ్మా ఇవన్నీ? మరి నాకు తాతమ్మ కావాలిగా. పోనీలే, నీవు మీ తాతమ్మ దగ్గరుండు. అమ్మ ఏమీ మాట్లాడక తాతమ్మ వంక తాతగారి వంక చూస్తూ ఉన్నది. అత్తయ్య, నీవు వస్తే కానీ అమ్మాయి రాదట, మరి నీవు వస్తావా అని తాతగారు అడిగారు. తాతమ్మ 3 తరాల నుండి తల్లి లేని పిల్లలకు పరిచర్యలు చేస్తూనే ఉన్నది. విసుగు వల్ల కాదు కానీ ఇప్పుడు కూడా ఈ పిల్లలకు తానే బాధ్యత వహించినట్లయితే సీతాపతి గారు ఇక పెళ్లి చేసుకోరనే ఉద్దేశంతో, సంవత్సరీకాలకు వస్తాను, బారుకు ఉండి వండి పెట్టలేను, నీకు నిండా 40 సంవత్సరాలు లేవు, నీవు పెళ్లి చేసుకుంటే పిల్ల కాపురానికి వచ్చేదాకా వండి పెడతాను, చేసుకోపోతే ఇప్పుడే రాను, 7 ఏళ్లప్పుడు ముండమోసి ఈ కాపురాలన్నిటికీ ఎందాక చేస్తాను. తాతగారు పెళ్లికి పూర్తిగా విముఖంగా ఉన్నారు. వారి అభిప్రాయాన్ని తాతమ్మకు స్పష్టపరిచారు. ఏమైనా సరే నేను చేసుకోను. ఏమైనా సరే తాతమ్మ లేనిది నేను రాను. అంతలో చిదంబరరావు గారు వచ్చి వారి వాదన విన్నారు. గతం జ్ఞప్తికొచ్చింది. రంగమ్మ గారు మనసులో మూర్తిభవించింది. కన్నులు సజలమయ్యాయి. విషాదపూరిత కంఠంతో అన్నారు, పదవమ్మా, ప్రస్తుతం పద, అందరం వెళదాం. మన కళ్ళ ఎదుట పుట్టి పెరిగిన దాని కర్మ కూడా మనం చూడవలసి వచ్చింది అన్నారు తాతమ్మతో. ఈ సంవత్సరీకాలు కాస్త అయిపోతే పిల్లలనిద్దరినీ తెనాలి పంపేస్తా. విసుగుతో విరక్తితో తాతగారు చేసుకున్న నిర్ణయం వెలిబుచ్చారు. అమ్మ మరిడమ్మగారి కంఠం కరుచుకొని, నేను తెనాలి పోను అన్నది. ఏం చేసేదమ్మా, మన ఇద్దరకు ఎడబాటు రోజులు వచ్చినాయి అన్నది తాతమ్మ. ముందు నేను మా అక్కయ్య అంటే అన్నపూర్ణమ్మగారు వెళతాం, మీరంతా కలిసి 2 రోజుల్లో రండి అన్నారు సీతాపతి గారు. అని తాతగారు అన్నపూర్ణమ్మగారు ముందుగా మన్నవ వెళ్ళారు. చిదంబరరావు గారు భోజనం చేసి కోర్టుకు వెళ్ళారు. అమ్మ వంటింట్లోకి వెళ్ళి రాఘవమ్మ గారిని అడిగింది, కొంచెం అన్నం పెడతారు? ఆకులు తెచ్చుకో. అమ్మ ఆకులు తీసుకొచ్చింది. కానీ రాఘవమ్మ గారు భోజనం చేస్తూ ఉన్నందున అమ్మయ్యే ఆకులు అన్నం పెట్టుకొని దొడ్లోకి పరిగెత్తింది. పడుకున్న వరాహం అమ్మను చూచి ఆనందంతో ఎవరైనా ఇంటికి వస్తే ప్రేమతో పలకరించినట్లుగా దగ్గరకొచ్చింది. అమ్మ తాను తెచ్చిన అన్నం దానికి పెట్టింది. అది అన్నం తినకుండా అమ్మను ఆనుకుని పడుకున్నది. పిల్లలు వచ్చి తల్లి దగ్గర పాలు త్రాగుతున్నాయి. అమ్మ ఒక చేత్తో దాని వెన్ను రాస్తూ మరొక చేత్తో దాని చేత అన్నం తినిపించింది. అన్నం తిని అది హాయిగా నిద్రపోయింది. 9 పిల్లలలో 5 నిద్రపోతుంటే 4 పాలు త్రాగుతున్నాయి. మిగిలిన రొమ్ములకు పాలు చేపుకుని ఉన్నాయి. అమ్మ చిన్న గ్లాస్ తీసుకుని వచ్చి 2 రొమ్ములు పిండింది. అమ్మ పాలు పిండుతూ ఉంటే వరాహం ఎంతో తృప్తిగా తీసుకోమన్నట్లుగా చూస్తూ ఉంది. గ్లాసు నిండిన తర్వాత కూడా రొమ్ములు స్రవిస్తూ ఉన్నాయి. అమ్మ వెంటనే నోరు పెట్టి 2 రొమ్ముల నుండి 2 గుటకలు పాలు త్రాగింది. అమ్మాయి అనసూరి, చిదంబరరావు తాతగారి పిలుపు విని అమ్మ గబగబా లోపలికొచ్చింది. తాతగారు ఆంధ్రపత్రిక చదువుకుంటున్నారు. ఏమిటి తాతగారు పిలిచారు? ఏమీ లేదమ్మా, ఏం చేస్తున్నావోనని. కూర్చో. అమ్మ కూర్చున్నది. తాతగారు పత్రికలో నిమగ్నమైపోయారు. ఏమిటి తాతగారు అంత దీక్షగా చదువుతున్నారు? ఆంధ్రపత్రిక అంటే? ఆంధ్ర అంటే దేశం, అంటే దేశపత్రిక. పత్రిక అంటే? పత్రం అమ్మా. అంటే పచ్చడి నూరుకునేదా? అది అక్కడే ఉన్నది అని తాతగారికి వినపడకుండా చిన్నగా, అది అక్కడే ఉన్నది, మీరిక్కడే ఉన్నారు అంటూ నవ్విందమ్మ. తాతగారు ఆ మాటలు నవ్వు ఏమీ వినలేదు. పత్రికా పఠనంలో అంతగా సంలీనమైపోయారు. వారి గాఢత్వాన్ని భంగపరుస్తూ అమ్మ అడిగింది, ఆ పెద్ద పెద్ద అక్షరాలు ఏమిటి తాతగారు? ఆంధ్రపత్రిక. ఆ అక్షరాలేనా ఆంధ్రపత్రిక అంటే? నీకు మీ తాత వెంకయ్య గారిలా వేపకాయంత వెర్రి ఉంది. మీరు కొలిచారా అంటూ దొడ్లోకి పరిగెత్తి వేపకాయ తెచ్చి, ఇట్లాగే ఉంటుందా, ఇంత ఉంటుందా, వెర్రంటే ఇదేనా?
వెర్రంటే నీ మాటల వలె ఉంటుంది అన్నారు తాతగారు. వెర్రిని గుర్తుపట్టాలంటే మన దగ్గరే ఉండాలి, తెలివి ఉండాలి. ఏది తెలుసుకోవాలన్నా అవసరం తెలివేగా. తెలివితో తెలుసుకుండేది తెలివి. మరి వెర్రితో అని అమ్మ మెట్లు దిగి వెళ్ళి బాదం చెట్టు కింద కూర్చున్నది. ఏమిటి అని చిదంబరరావు గారు కళ్ళు పెద్దవి చేసి అమ్మను చూచి పేపర్ ముడిచి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వెళ్ళారు. అమ్మాయి, తలనొప్పిగా ఉందమ్మా, అమృతాంజనం తెచ్చిపెట్టు, భోషాణం మీదుంది అని తాతమ్మ కేక వేసింది. పాము పాము దొడ్లో నుంచి కేకలు. చెట్లకు నీళ్లు పోస్తూ నౌకర్ నారాయణ ఆ చెట్లలో పామును చూచి కేకలు వేస్తూ కర్ర కోసం పరిగెత్తాడు. అమ్మ దొడ్లోకి వెళ్ళింది. పెద్ద పడగ, గోధుమ వన్ని, కోడె త్రాచు. అమ్మ చూచి లోపలికి వెళ్ళింది అమృతాంజనం కోసం. నారాయణ, చిదంబరరావు గారు కర్ర తీసుకొని చెట్టు వద్దకు వచ్చారు. పాము కనిపించలేదు. ఇదేదో మామూలు పాము కాదు, దేవతా సర్పం, నాగేంద్రుడు అని తాతగారు తాతమ్మ వద్దకు వచ్చి అన్నారు. అమ్మ అమృతాంజనం డబ్బా తీసుకుని కొంచెం అమృతాంజనం కణతలకు రాసుకున్నది. మంటలెత్తి కళ్ళ వెంట నీళ్లు కారాయి అమ్మకు. అదే సమయంలో రాఘవరావు గారు అంటే అమ్మ అన్నయ్య, నాగేశ్వరరావు గారు నాన్నగారు వచ్చారు. అమ్మ కళ్ళ మంటలతో చిదంబరరావు గారి వద్దకు వెళ్ళి, ఈ మందు ఎవరు చేశారు, ఎందుకు అని అడిగింది. తలనొప్పి తగ్గిస్తుందమ్మా. కళ్ళు మంటలు పుడితే గాని తలనొప్పి తగ్గదా? ఒకటి తగ్గాలంటే మరొక బాధ రావాలా? దీనిని చేసిందెవరు తాతగారు? నాగేశ్వరరావు పంతులు గారు. అమ్మ అమృతాన్ని తెచ్చి తాతమ్మకిచ్చి, ఇందాక వచ్చిన పాము పేరేమిటన్నావు తాతమ్మ అని అడిగింది. నేను కాదమ్మా, మీ తాతయ్య అన్నారు, నాగేంద్రుడని అంటూ నాగేంద్ర అని నాన్నగారిని పిలిచింది. తాతమ్మకు నాన్నగారిని ఆ పేరుతో పిలవడం అలవాటు. అమ్మ అనుకున్నది, అంతా నాగేంద్రమయం. నిద్రలేస్తూనే 4 దిక్కుల అదే నామం వినిపిస్తున్నది. ఒకవైపున బావ అంటే నాగేశ్వరరావు గారు, మరోవైపున ఆంధ్రపత్రిక, దాని సంపాదకుడు నాగేశ్వరరావు గారు, మరోవైపున త్రాచుపాము నాగేంద్రుడు, మరోవైపున అమృతాంజనం, దానిని చేసినది నాగేశ్వరరావు గారు. అంతా నాగేంద్రమయం. ఆ భావనతో మనసంతా ఆనందమయం కాగా దొడ్లో బొగ్గుతో ముఖం కడుక్కొని ఇవాళ మన్నవ ప్రయాణమేమో అనుకుంటూ లోపలికి వచ్చేటప్పటికి మన్నవ నుంచి నల్ల ఖాసిం సాహెబ్ వచ్చి ఉన్నాడు. అమ్మను చూచి ఆనందంతో అమాంతం ఎత్తుకుని, మన ఊరు రావా అమ్మా, నీకోసం గొల్లనాగమ్మ ఏడుస్తున్నది, ఊరు చిన్నబోయింది అంటూ తాతమ్మ వంక తిరిగి, అసలు 4 బజార్లకు మన ఇల్లు మధ్య కావటము, ఇల్లు తాళం పెట్టి దీపం పెట్టకపోవటము వలన ఊరే పాడుబెట్టినట్లయింది అన్నాడు. అందుకే నేను మీ కరణం గారికి చెబుతున్నాను, మళ్ళీ ఆ ఇంట్లో దీపం వెలిగించమని అన్నది తాతమ్మ. మరి మా అదృష్టం ఎట్లా ఉన్నదో, కరణం గారు రేపు ఉదయమే తీసుకురమ్మన్నారమ్మా. అమ్మ ఖాసిం చంకలో నుండి దిగి దొడ్లోకి వెళ్ళింది. అంతలో పాకీ మనిషి ప్రక్కసందు తలుపు తీసి దొడ్లోకి వచ్చింది. రాఘవమ్మ గారు పాకీ మనిషిని చూసి, అక్కడ గుడ్డలు ఆరవేసున్నాయి, అవి విప్పిందాకా దానిని దొడ్లోకి రావద్దని చెప్పండి అని కేక వేసింది. ఆ మాటలు విన్న పాకీ మనిషి ఎవరి చేతను చెప్పించుకోకుండానే వెనక్కు తగ్గింది. గుడ్డలకు పాకీ మనిషికి చాలా దూరం ఉన్నది కదా, ఎందుకు ఈమె ఇంత కఠినంగా అరుస్తుంది అమ్మ అనుకుంటూ ఉండగానే, ఇక రమ్మనమనండి అని రాఘవమ్మ గారి కంఠం వినిపించింది. పాకీ మనిషి లోపలికి వస్తుండగా తట్టలోని చీపురు వాకిలి తలుపుకు తగిలింది. ఆ శబ్దం వినిపించింది రాఘవమ్మ గారికి. ఆమె వంటికి తగిలినట్లయింది ఆ చీపురు. గిరుక్కును వెనక్కు తిరిగింది. ఎక్కడా పాకీది? పాకీది ఎందుకు వచ్చిందో ఆ పనే చేస్తున్నది అమ్మ జవాబిచ్చింది. అంతలో పాకీ మనిషి తిరిగి వచ్చింది. నీకు కళ్ళు పోయినయ్యా? కళ్ళు కనబడడంలా? అన్ని చోట్ల చిమ్మి వచ్చిన చీపురు తలుపుకేసి కొట్టావా? రాఘవమ్మ గారు గబగబా అరిచింది. ఇక్కడ చిమ్మినదైతే తగిలినా పర్వాలేదా అని అమ్మ పక్కున నవ్వింది. రాఘవమ్మ గారికి కోపం వచ్చింది. తెలియని దానివి తెలియనట్లుండమ్మాయి. తెలియనట్లే ఉన్నదిగా అన్నదమ్మ. ఎవరికి? తెలియని దానికి తెలియకపోవటమే వృత్తి, తెలుసుకునేదానికి
ప్రతిదీ తెలుసుకోవటమే అమ్మ సమాధానమిచ్చింది. వారి సంభాషణ వింటూ పాకి మనిషి యథాగుండె పడి నిల్చున్నది. కన్నులెర్రచేసి రాఘవమ్మ గారు పాకి మనిషి వంక చూచింది. నేనేమీ చేయలేదు దొరసాని. ఆ కంఠంలో వేడికోలు ఉన్నది. సరే, ఇక వెళ్ళు, రాఘవమ్మ గారు గద్దించింది. పాకి మనిషి వెళ్ళిపోయింది. పాకి మనిషి నడిచినంత మేర పసుపు నీళ్లు చల్లి ఆ తలుపును కూడా శుద్ధి చేసింది రాఘవమ్మ గారు. ఆ తర్వాత 2 రోజుల వరకు పాకి మనిషి రాలేదు. దానిని గురించిన ఆందోళన, ఆదుర్త గంట గంటకు ఎక్కువైనాయి. పాకిది పనికిమాలినదైనా దానిని గురించిన ఆందోళన మాత్రం మహాపవిత్రంగా ఉన్నది అనుకున్నదమ్మ. చిదంబరరావు గారు పాకి మనిషి కోసం 4 పంపారు. రాఘవమ్మ గారికైతే మరొక ఆలోచనయే లేదు. అమ్మ ఒక చీపురు, సీనారేకు డబ్బా తీసుకుని పాకిదొడ్డి బాగు చేసి వచ్చింది. అంతలో రాఘవమ్మ గారికి దొడ్లోకి వెళ్ళడం అనివార్యమైంది. అసహ్యపడుతూ, ముఖం చిట్లించుకుంటూ, ముక్కులు మూసుకుంటూ, లోకానంతను తిడుతూనే లోపలికెళ్ళింది. ఆశ్చర్యం, దొడ్డి శుభ్రపరిచి ఉన్నది. ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ గబగబా చిదంబరరావు గారి వద్దకు వచ్చి, పాకిది వచ్చి చిమ్మిందండి, మనం చూడలేదు. ఓహో, అట్లాగా, జ్వరం వచ్చింది, రాలేను అని కబురు పంపిందే. ఎప్పుడొచ్చింది, ఎవరొచ్చారు? చిదంబరరావు గారు కూడా ఆశ్చర్యపోయారు. ఏమో, ఎప్పుడు వచ్చారో, ఎవరు వచ్చారు? పాకీది చిమ్మిన దానికంటే శుభ్రంగా ఉన్నది. అంటే పాకీది కాదనా? చిమ్మేది పాకీయేగా అని అడుగుతూ అమ్మ చిదంబరరావు గారి వంక తిరిగి, తాతగారు, చిమ్మేది పాకీయా, పాకీది చిమ్ముతుందా? అసలు పాకి అంటే ఏమిటి? చిమ్మేదే పాకి అమ్మా, యానాది వాళ్ళు, వాళ్ళ వృత్తి వల్లనే ఆ పేరొచ్చింది. మరి రాఘవమ్మ గారు ఎందుకు అట్లా అంటుంది, పాకి చిమ్మిన దానికంటే అని అమ్మ ప్రశ్నించింది. పెద్దది కాదు, ఏదో తెలియక అట్లా అంటుందిలే. చిదంబరరావు గారు సర్దటానికి ప్రయత్నించారు. పెద్దవాళ్ళు మాట్లాడినప్పుడు పెద్దవాళ్ళు అంటారు, చిన్నవాళ్ళు మాట్లాడినప్పుడు చిన్నపిల్లలు అంటారు. మరి తెలిసేది ఎప్పుడు? తెలిసేది ఎవరికి? ఎవరు చిన్న, ఎవరు పెద్ద? అమ్మ ప్రశ్నల వర్షం కురిపించింది. నేను పెద్ద, నీవు చిన్న. మరి తెలిసేదెవరికి? ఉన్నారు కొంతమంది తెలిసిన వాళ్ళు, మధ్య రకం. నాకంటే చిన్న, మీకంటే పెద్ద ఉండవచ్చుగా అన్నదమ్మ. ఉండవచ్చు. అప్పుడు మనమేమవుతాం? చిదంబరరావు గారు ఆలోచనలో పడ్డారు. మధ్య రకమా? అంతే అంతే అన్నారాయన. మరి మనకు తెలుసుగా, ఎందుకు ఇట్లా చెబుతారు? ప్రతి మనిషికి తనకంటే పెద్ద, తనకంటే చిన్న ఎప్పుడూ ఉంటారుగా. అమ్మతో ఏం మాట్లాడుతున్నా చిదంబరరావు గారు దొడ్డి చిమ్మిందెవరా అని ఆలోచిస్తూనే ఉన్నారు. అంతలో సంభాషణను మారుస్తూనూ, చిదంబరరావు గారి ఆలోచనను భంగపరుస్తూనూ అమ్మ ప్రశ్నించింది. భగవంతుడు ఎట్లా ఉంటాడండి తాతగారు? చూస్తేనేగా తెలిసేది, నేను చూడలేదు. చూస్తే తెలియదేమో, తెలుసుకుంటే తెలుస్తాడు. వాడైనా తేలుస్తాడా? నీ ముఖం. అంటే భగవంతుడంటేనా? ఎందుకు మీరు అన్నారు? ఒప్పుకున్నారా? నేనేననా? మరి రోజు మీరెందుకు గుళ్ళోకి పోతారు? అక్కడ కూడా నిన్నే చూద్దామని. అప్పుడు గుళ్ళోవాడిని ఇక్కడనే చూడవచ్చుగా. చిదంబరరావు గారు పకపక నవ్వి, మన్నవవారి తెలివంతా నీకే వచ్చిందమ్మా అన్నారు. అమ్మ ఒక్క క్షణం కూడా విరామం ఇవ్వకుండా అడిగింది, అయితే ఇప్పుడు మన్నవవారికి తెలివి లేకుండా పోయిందా? మరి వాళ్లకు తెలివేమున్నది? తెలివంటే అడిగిందమ్మ. తెలివంటే చెప్తా, పైకి వెళదాం పద అని చిదంబరరావు గారు అమ్మనెత్తుకుని మేడ మీదకి వెళ్ళారు. అప్పటికీ అమ్మ వదిలిపెడితే కదా. ఏం తాతగారు చెప్పరు తెలివంటే ఏమిటో? తెలివంటేనా నీవే. చిదంబరరావు గారి సమాధానం అది. విసుగు వల్లనా, చమత్కారంగానా, స్థిరాభిప్రాయమా? ఏమో, నిర్లిప్తంగా ఆ మాట అని చిదంబరరావు గారు తిరిగి తాను ఆలోచనలో మునిగిపోయారు. పాకిదొడ్డి ఎవరు చిమ్మారా అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ అప్రయత్నంగా పైకన్నారు. ఎవరు చిమ్మారు? అమ్మ అందుకుని అన్నది.
ఎవరు చిమ్మితే ఏమి, చిమ్మేది పాకి అన్నారుగా. అవునమ్మా, ఎవరైనది తేలవద్దు, డబ్బులు ఇవ్వవద్దు మనం. చిమ్మిన మనిషి వచ్చి చెప్తే ఆలోచించకుండా ఇస్తారా? నేనే చిమ్మింది. చిదంబరావు గారు ఆ మాటలను నమ్మలేదు. అయినా ఒప్పుకున్న ప్రకారం రూపాయి ఇవ్వబోయారు. నమ్మి ఇస్తున్నారా, మాట అన్నాను కదా అని ఇస్తున్నారా? నమ్మలేదమ్మా. నమ్మలేని అమ్మనా అని బిగ్గరగా అని, అమ్మలేని అమ్మనా అని చిన్నగా అన్నది. చిన్నగా అన్న మాట కూడా చిదంబరరావు గారికి వినిపించింది. ఆయన కరుణామయ హృదయం స్పందించింది. అమాంతం అమ్మని దగ్గరకు లాక్కుని గుండెలకు హత్తుకుని పందిరి మంచం మీదకు వెళ్ళి తన పొట్ట మీద పడుకోబెట్టుకున్నారు. ఆలోచనలో కన్నులు జలజలా స్రవించాయి. వెంటనే అమ్మను క్రిందకి దించి 2 రూపాయలు అమ్మ చేతిలో పెట్టబోయారు. తీసుకోకుండా అమ్మ అడిగింది, నాకు వద్దు, కానీ పాకీది ఒక పూట చిమ్మితే ఎంతిస్తారు? అది నెలల లెక్క అమ్మా. నెలలో పూటను విడదీయండి. అర్ధణ లెక్క వేయకుండానే చెప్పేశారు. ఇదేనా మొన్న లక్ష్మణాచార్యులు గారు వచ్చినప్పుడు మాట్లాడుతూ అర్థం ప్రాణం అన్నారు, అది ఈ అర్థమేనా? అబ్బా, నీకెక్కడ దొరుకుతాయమ్మా ఈ పదాలు? అర్థం ఇదే. ప్రాణం కూడా ఇదేనా? ఇదే. మొన్న అమ్మ పోయినప్పుడు ప్రాణం పోయిందంటిరే, ఇదే పోయిందా? కాదమ్మా, ప్రాణం అంటే ఎంత తీపో డబ్బంటే అంతే అని దాని అర్థం. అంటే ప్రాణం ఉన్నంత వరకు డబ్బు అవసరమనేమో అన్నదమ్మ. ఇది ఇంకా బాగుంది అంటూ సాత్విక స్వభావం అని లోపల అనుకున్నారు. వారి భావాన్ని అనుసరించి అమ్మ అడిగింది, మీ భావమా? కాదమ్మా. మొన్న సా అంటే తన యొక్క నా యొక్క అని భారతి పిన్నికి పాఠం చెబితరే. స్వభావం అంటే మీ భావం, సాత్వికమని గుర్తించింది మీ భావం, అదే సాత్విక భావం. ఆ వివరణకు చిదంబరరావు గారు ముగ్ధులై, మా అమ్మ వ్యాసుడంత అవుతుందా అనుకుంటూ మంచం మీద నుండి దిగి, కోర్టు వేళ అయిందమ్మా, రేపు మనవ వెళ్ళవద్దు, అన్నీ 4 రోజుల దాకా వాయిదా వేయించి వస్తాను, ఆడుకో. అంతలో నల్లకాసిం సాహెబ్ వచ్చి, ఈ పూటే వెళదామండి అన్నాడు. ఆ మధ్యాహ్నం 12 గంటలకు అందరూ మన్నవ ప్రయాణమై రైల్వే స్టేషన్కు బయలుదేరారు. దారిలో ఒక ఆమె తిని పారవేసిన విస్తరి కోసం వెతుకుతూ అమ్మని అడిగింది, ఎక్కడైనా తిని పారవేసిన విస్తరి కనిపించిందా? ఈ వాకిలి ముందర నించునుండండి, వీళ్ళు తిని పారవేసే వేళ అయింది, దొరకవచ్చు అన్నదమ్మ. అంటూ ఉండగానే గోడ మీదుగా విస్తరి పడ్డది. ఆమె దానికోసం ఆదుర్దాగా పరిగెత్తింది. అమ్మ ఆమె వద్దకు వెళ్ళి అడిగింది, అసలు మీకు ఈ విస్తరెందుకు? ఎందుకు పనికిరాదని పారవేసింది కదా, మీరెందుకు వాడతారు? మాకు పిల్లలు బ్రతకపోతే పుల్లాకులో పొర్లిస్తే బ్రతుకుతారన్నారు, అందుకని. మీరు అన్నాలు తినరా? మీది పనికిరాదా? అసలు పుల్లాకంటే అప్పుడు తిని పారవేసిందే కాదు, పులిసిపోయిన ఆకు, పులిసిరి వాసన వచ్చేది చెప్పిందమ్మ. ఓహో అదా, చిన్నపిల్లవైనా నీవే నయం అంటూ వాళ్ళు వెళ్ళారు. అమ్మ స్టేషన్కి వెళ్ళింది. రైలు గంట ఆలస్యంగా వస్తుందని చెప్పారు. వెంటనే అమ్మ ఇంటికి వెళ్ళి దొడ్లో చీకిపోయిన విస్తరి తీసుకుని వీధిన పరిగెత్తి వారిని చూచింది. ఈ విస్తరి మా ఇంటికి కుష్ఠరోగి వస్తే వాడికి అన్నం పెట్టింది, మరి పనికి వస్తుందా అని అడిగింది. ఏదైతేనేమి, అయినా నీకు గుర్తున్నదా అది ఎటు కొట్టుకుని పోయిందో అన్నదామె. అది నిజమే అనుకోండి, అయినా ఇదేనని నా గుర్తు. ఏదో ఒకట్లే అమ్మా, బిడ్డ బ్రతికితే అంతే చాలు. ఆమె విస్తరి తీసుకుని వెళ్ళిపోయింది. అమ్మ స్టేషన్కి వచ్చింది. పాకి మనిషి విషయము, పుల్లాకు విషయము ఆలోచించుకుంటూ అమ్మ అటు ఇటు తిరుగుతున్నది. ప్లాట్ఫారం మీద ఎగుమతి కోసం చేపల గోతాలు పెట్టి ఉన్నాయి. వాటి ప్రక్కనే చిదంబరరావు గారు, మరిడమ్మ గారు కూర్చొనున్నారు. మరిడమ్మ గారికి చేపల వాసన కాదు కదా, చేపల కేక కూడా పనికిరాదు. అందుకనే అమ్మ ఆశ్చర్యపోతూ, తాతగారు, ఒకప్పుడు అసహించుకున్నది మరొకప్పుడు ఏమవుతుంది? ఎప్పుడూ అసహ్యమే, కానీ అవసరాన్ని బట్టి. అవసరమంటే ఎటువంటిది? ముఖ్యమైంది.
ముఖ్యమంటే తనకున్నదా, జరిగినదా? తప్పనిసరి అయినది అన్నారు తాతగారు. అది చాలటం లేదు. ఎందుకంటే మీరు నాకు జ్వరం వచ్చినప్పుడు వాయిదాకు ఒంగోలు వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు డాక్టర్ గారు ఆ పూటనే ముఖ్యంగా ఇంజెక్షన్ ఇవ్వాలి అన్నారు. అప్పుడు మీరు తప్పనిసరిగా ఒంగోలు పోవలసి వచ్చింది. ఏది ముఖ్యం, ఏది తప్పనిసరి? ముఖ్యానికి తప్పనిసరికి తేడా ఉన్నదిగా. ముఖ్యం నా ఇంజెక్షన్ అయింది, తప్పనిసరి ఒంగోలు ప్రయాణం అయింది. కనుక ముఖ్యం అంటే తప్పనిసరి కాదు, ఆ అర్థం చాలదు. అవసరమంటే ముఖ్యమనే అర్థం కూడా చాలదు. పోనీ ఏది చాలుతుందో నీవు చెప్పు అన్నారు తాతగారు. అంతలో గంట కొట్టారు. చెక్క వంగింది. తాతగారు, చెక్క వంగిన అరగంటకు కానీ రైలు రాదు. అది ఒకరు నడిపితేనే వచ్చేది. వాడు మాత్రం అనుకున్నట్టు నడపగలడు? చిదంబరరావు గారు పక్కపక్క నవ్వి, నీకెవరు చెప్పారు నడపలేడని? ప్రతి పనిలోనూ తెలుస్తూనే ఉన్నది అనుకున్నది జరగదని అన్నది అమ్మ. మరి ఏది జరుగుతుందంటావు? తనకున్నదే జరిగేది. చిదంబరరావు గారు అమ్మను పరిష్వంగంలోనికి తీసుకొని పాలవాగం మీద ముద్దు పెట్టుకుని ముంగురులు సవరిస్తూ, నేననుకున్న మాట ఖాయం చేస్తావా అమ్మా? జీడిపప్పు అమ్ముకునే అమ్మి కేక వేసుకుంటూ అమ్మ ముందుకు వచ్చి నిల్చున్నది. ఆమె కాలు ముందుకు సాగలేదు. అమ్మ కూడా ఆమె వంక చూస్తూ ఉన్నది. ఏ అమ్మా, నీకు తినాలనిపిస్తున్నదా? చిదంబరరావు గారు అమ్మని అడిగారు. నాకు ఎప్పుడూ ఏమీ తినవలనని అనిపించదు. ఏమి తినవలసి వచ్చినా వద్దు అని అనిపించదు. అమ్మ మానసిక స్థితి కంటే వాక్ చమత్కృతి చిదంబరరావు గారిని ఎక్కువగా ఆకర్షించినట్లున్నది. ఆయన అన్నారు, శబ్దమంజరివా? రైలు కూత వేసింది. చిదంబరరావు గారు జేబులో నుండి అర్ధన తీసి ఆ అమ్మాయికి ఇస్తూ, ఒక గిద్దెడు పప్పు ఇవ్వమ్మా అన్నారు. కానీ అమ్మ అన్నది, ఒక కాని జీడిపప్పు మాకిచ్చి ఒక కాని జీడిపప్పు నీవు తీసుకో. కాని జీడిపప్పు నీకు కొనిపెట్టాననుకో అమ్మా. చిదంబరరావు గారు ఆశ్చర్యంగా అడిగారు, అమ్మాయి అమ్ముకోవడానికి కానీ తినడానికి కాదుగా, అమ్మేవాళ్ళు అసలు తినలేరు అని. ఈలోగా రైలు ప్లాట్ఫారం మీదకు వచ్చి ఆగింది. అధ్యాయం 11 శబ్దమంజరి సమాప్తం. జయ హో మాతా.